హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు షన్ను వ్లాగ్స్. నేనైతే ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల పాయసం అయితే చేయాలనుకుంటున్నానండి. ఈ అటుకుల పాయసం కృష్ణుడికి చాలా ఇష్టం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కృష్ణుడికి ప్రసాదంగా పెట్టండి కృష్ణాష్టమి రోజున. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే దూరగా వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఆప్షనల్ అండి, మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇవి కాస్త దూరగా వేగే లోపల మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జషు షన్ను వ్లాగ్స్. ఈ విధంగా దూరగా వేగాక ఒక సైడ్ ఒక ప్లేట్లో తీసుకోవాలండి. నెక్స్ట్ అదే పాన్లో కొద్దిగా పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. నెక్స్ట్ అదే పాన్లో దాంట్లోనే కొద్దిగా 1 కప్పు అటుకులను వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలండి. అవి కూడా దూరగానే ఫ్రై చేయాలి. ఈ విధంగా దూరగా వేగాక అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ అదే పాన్లోనే 1 కప్పు బెల్లం, 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం కూడా తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అయితే కరగనివ్వాలండి. బెల్లం పాకం అయితే అవసరం లేదు, జస్ట్ బెల్లం బాగా కరిగినాక తీసుకోవాలండి కరిగేటట్టు. బెల్లం ఈ విధంగా బాగా కరిగినాక సైడ్ ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇదైతే పాకాన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే పాయసంలో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1 కప్పు అటుకులు వేసుకున్నాం కదండి, అదే కప్పుతోనే 3 కప్పుల పాలు వేసుకోవాలి. 3 కప్పుల పాలను 1 కప్పు నీళ్లు పోసుకొని పాలను బాగా కాచుకోవాలండి. పాలనైతే ఈ విధంగా బాగా మరగనిచ్చాలండి. పాలు బాగా కాగనివ్వాలి. ఈ విధంగా బాగా కాగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను పెసరపప్పు 2 ఉన్నాయి కదండి, ఆ మిశ్రమాన్ని ఆ పాలలో కలపాలి. అటుకులను పెసరపప్పుని పాలలో బాగా ఉడకనివ్వాలండి. పెసరపప్పు బాగా మెత్తగా ఉడకనిచ్చేంత వరకు మూత పెట్టుకొని మూతను కొంచెం గ్యాప్ ఉంచుతూ మూత పెట్టుకొని గిన్నె మీద బాగా ఉడకనిచ్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత బాగా దగ్గరగా వచ్చి ఉడికిన తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్నాం కదండి బెల్లం పాకాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వేసుకోవాలండి. మొత్తం దాంట్లో ఏదైనా ఉన్న మట్టి అది అంతా రాకుండా వేసుకోవాలి. పాకం పూర్తిగా చల్లారిన తర్వాతే పాలలో వేసుకోవాలండి పాకాన్ని. అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. అవి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. మొత్తం ఒకసారి ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అండి.